సుడిగాలి సుధీర్ తమిళ నటి దివ్యభారతి జంటగా తెరకెక్కుతోన్న సినిమా గోట్. ఈ సినిమా ఎప్పుడో మొదలైనా పలు కారణాలతో మధ్యలో ఆగిపోయి మళ్లీ షూటింగ్ చేసుకుని పూర్తి చేశారు. ఈ సినిమా దర్శకుడు సురేష్ కుప్పలి పలు వివాదాలు సృష్టించడంతో నిర్మాతలతో విభేదాలు వచ్చాయి. రీసెంట్ గా కూడా నరేష్ హీరోయిన్ దివ్యభారతిపై సోషల్ మీడియాలో నెగిటివ్ గా వ్యాఖ్యలు చేయడం, హీరోయిన్ రియాక్ట్ అవ్వడంతో ఇది పెద్ద ఇష్యూగా మారింది. మరోవైపు సుధీర్ దర్శకుడికి క్లోజ్ అవడంతో సుధీర్ కూడా ఈ సినిమాని పట్టించుకోవట్లేదు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్ కి కూడా సుధీర్ రాలేదు. హీరో లేకుండానే సినిమా టీజర్ ఈవెంట్ నిర్వహించారు. సుధీర్ ఎందుకు రాలేదు అనే దానిపై మాట్లాడుతూ నిర్మాత సుధీర్ దర్శకుడు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుధీర్ మంచి వ్యక్తి, ఆయన కింద నుంచి పైకి వచ్చారు, అందుకే ఆయనను పెట్టి పెద్ద బడ్జెట్ సినిమా తీసాం. ఈ సినిమా ఇష్యూ ఛాంబర్లో ఉంది, ఛాంబర్లో సాల్వ్ అయ్యే వరకు నేను ఎక్కువగా మాట్లాడను. సుధీర్కు ఆ డైరెక్టర్ టీంతో సంబంధాలున్నాయి కాబట్టి ఆయన డెసిషన్ తీసుకోవాలి. డైరెక్టర్ ఈ సినిమా సీన్స్ లీక్ చేశారు, అది అసలు కరెక్ట్ కాదు. దానిపై పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం. అది సుధీర్ గారి లైఫ్కి, మూవీ టైంకి ఎఫెక్ట్ అవుతోంది. హీరోయిన్ విషయంలో కూడా అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ సినిమా డైరెక్టర్వి గతంలో కూడా 2 సినిమాలు ఆగిపోయాయి. ఆయన గురించి మాట్లాడడం వేస్ట్. షూటింగ్స్ మధ్యలో ఆగిపోతుంది. సుధీర్ గారికి 2 సార్లు చెప్పాను, ఆయనే మాట్లాడి మళ్ళీ షూట్ మొదలు పెట్టించారు. బడ్జెట్ పెంచారు, అయినా డైరెక్టర్ సపోర్ట్ చేయలేదు. సుధీర్ గారికి త్వరలోనే వాళ్ళ గురించి తెలుస్తుంది అనుకుంటున్నాను అన్నారు. ఇది సుధీర్ గారి సినిమా, మన ఇద్దరి మధ్య ఏం లేదు. మీరు రండి ప్రమోషన్స్కి, మంచి సినిమా ఇది. సుధీర్ కూడా ప్రమోషన్స్లో పార్ట్ అయితే సంతోషిస్తాం. సినిమా కూడా హిట్ అవుతుంది. భవిష్యత్తులో ఈవెంట్స్ కి సుధీర్ వస్తారని అనుకుంటున్నామంటూ పేర్కొన్నారు. దీంతో సుధీర్ పై దర్శకుడిపై నిర్మాత చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.